నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, అధికారులు, ఖానాపూర్ ప్రజలు, గ్రామ పెద్దలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన క్రీడలను నిర్వహిస్తుందని ధన్యవాదాలు తెలియజేసిన బొజ్జు పటేల్, గ్రామ, మండల, నియోజకం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలను ఆడి ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడలు అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నాతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులు, నూతన ఎన్నుకోబడే సర్పంచులు, విద్యార్థులకి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులలో ఒక మంచి క్రమశిక్షణ తీసుకురావాలి, ఆటల్లో మంచి నైపుణ్యులు వాళ్ళని వెలికి తీయాలి అనే ఆలోచనతో ప్రతి సంవత్సరం సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మెస్సీ గారు వచ్చారు. మరి మెస్సీని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అతన్ని గుర్తించారు? అతను ఆడిన ఆట వారి యొక్క సొంత దేశంలో అతను దేవునితో సహా వారిని మెస్సీని కొలుస్తారు. చాలామంది పుట్టబోయే బిడ్డలకి మెస్సీ అనే పేరుని అక్కడ నామకరణం చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో పేరు పొందిన వ్యక్తి మెస్సీ గారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఫుట్బాల్ ఆడడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి స్పోర్ట్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు కూడా ఆలోచన రాలే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి గారు రాలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి విద్యార్థుల కోసం, అందరి కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి ఆలోచన ప్రత్యేకించి తను మన తెలంగాణ రాష్ట్రంలో మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులను కోరుకునేది ఒకటే, మీరు మీ ఆటలలో మీకు ఏదైతే వస్తుందో ఆటని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోండి.